కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పెంకే శ్రీనివాస్ బాబా నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాకినాడ ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో నియోజకవర్గంలో ప్రజలలో అభిమానం పెరిగిందన్నారు. గత 10 సంవత్సరాలుగా టీడీపీలో యాక్టివ్గా పనిచేశారన్నారు. గడిచిన 4 సంవత్సరాలు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేడర్ ఇవ్వడంతో పార్టీ ఆదేశాలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. తనకున్న కేడర్ ఆదేశాలతో బుధవారం కాకినాడ రూరల్ శుభానికేతన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి టీడీపీ రెబెల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాకినాడ రూరల్ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం జరిగింది. గత 4 సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గం బాధ్యత నాది అని నా మీద వేసుకుని ఒక జనరల్ సెక్రటరీ పదవిని ఇష్టం వల్ల నేను ఇంటింటికి గ్రామానికి తిరుగుతూ జరిగింది. బాదుడే కానీ, ఇదేమి కర్మ కానీ అనేక పార్టీ కార్యక్రమాలు చేయటం, కానీ చివరికి తెలుగుదేశం పార్టీ పొత్తు వలన టికెట్ ఇవ్వలేకపోవటం, ఆ తర్వాత సమీకరణలో నన్ను నమ్ముకున్న కార్యకర్తలు మరియు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తుంతో తప్పని పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాం జరుగుతుంది. నేను గత 15 సంవత్సరాలుగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్కూల్స్కి మెటీరియల్, కాకినాడ రూరల్ నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి 10th క్లాస్ మెటీరియల్, ఇంటర్మీడియట్ మెటీరియల్, నోట్బుక్స్లు, స్కూల్స్కి అవసరమైన చోట్ల కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, ఇలాగా అనేక సేవలు చేస్తాం జరిగింది. అందులో ఐ ఆపరేషన్లు క్యాంపు, ఉచిత ఐ ఆపరేషన్ క్యాంపులని, హార్ట్ ఆపరేషన్ల క్యాంపులని అనేక కార్యక్రమాలు, చెట్లు నాటించి గార్డులు వేస్తాం కానీ చేస్తాం జరిగింది. వీటిని మంచితో ఈ మంచి పనులు చేస్తంతో నన్ను ఒక మంచి వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తాం జరిగింది. దాన్ని ఇప్పుడు వాళ్ళ ఆశల్లో ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యే అవుతే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుంది, ఒక నీతి నిజాయితీ అయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నేను ఈ డెసిషన్ తీసుకుని ప్రజలందరినీ నేను రేపు 24వ తారీఖు ఉదయం 10 గంటలకి సర్పవరం గ్రామం శుభానికేతన్ స్కూల్ దగ్గర బయలుదేరి అక్కడి నుంచి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి 12 గంటలకి నామినేషన్ వేస్తాం జరుగుతుంది. దీనికి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ మంచి మనసుతో నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నెగ్గించాలని ప్రార్థిస్తున్నాను. రేపు స్వతంత్ర అభ్యర్థిగా అలాగే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా ఈ పార్టీకి నేను చాలా కష్టపడి ఎంతో విచ్చేసి, నా శ్రమ అయినా నా డబ్బైనా విచ్చేసి కార్యక్రమాలు నడిపించాను. కనుకనే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా నేను రేపు ఎంఆర్ఓ ఆఫీసులో శుభానికేతన్ స్కూల్ దగ్గర 10 గంటలకి మొదలయ్యి 12 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ సర్పవరం జంక్షన్లో ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేస్తాం జరుగుతుంది. ప్రజలందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.